దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగుననే ఆశీర్వాదములు కలుగునుగాక. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్య భాగం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసేదను. చూడండి, టోటల్గా మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. అప్పుడు మీరు అనుకుంటారు, నిజంగా నేను మీకు దేవుడినై ఉన్నానని తెలుసుకుంటారు. ఎంత బలహీనమైన మనస్సాక్షి గలవారమో ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది. ఏదైనా ఒక కార్యం మన జీవితంలో జరిగిస్తే తప్ప మనం దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పలేము. అంతేగాని మన కష్టంలో, మన నష్టంలో, మనకున్న ప్రతికూలమైన పరిస్థితిలో దేవుడు నాకు మేలు చేయనేమో అని అనుకోము. దావీదు గారు తన జీవితంలో తను చేసిన పొరపాటును బట్టి తన కుమారుడిని అబ్షాలోము తనకు వ్యతిరేకమై తిరుగుబాటు చేసినప్పుడు ఆ షిమి అనే అతను ఆ యొక్క దావీదు యొక్క మంత్రివర్గం అందరూ ఉండగానే వారి ముందే ఆయన దూషించి, ఆయన ద్వేషించి, ఆయన మీద అనేకమైన ఎలిగేషన్స్ పెట్టి మాట్లాడుతుంటే దావీదు గారు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, యెహోవా అతనికి సెలవిచ్చి ఉన్నాడు శపించమని, ఆయన జోలి మానండి, ఆయన శపింపనీయండి, ఆ శాపము నాకు ఆశీర్వాదంగా మార్చునేమో అన్నాడే కానీ అలాంటి పరిస్థితుల మధ్య దేవునిపై ఎలాంటి అవిశ్వాస్యతను వ్యక్తపరచని గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి దావీదు మహారాజు. మనం అలాగనే ఉండాలని చూస్తున్నాడు దేవుడు. ఇదంతా సమూయేలు 2 అధ్యాయము 10, 11, 12 వాక్య భాగాల్లో లిఖించబడ్డది. కనుక మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను, మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఆయన మునుపటి కంటే అధికమైన మేలు చేయకుంటే మన భక్తి జీవితం అంతా క్యాజువల్గానే, కామన్గానే ఉండిపోతుంది. చూడండి, ఎంత బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళము. అంటే మేలు చేస్తేనే, సహాయపడితేనే మనం అబ్బా ఎంత గొప్ప దేవుడు అని అంటాం. మనం ఆయన చేయబోయే కార్యాల పట్ల కానీ, ఆయన చేసే అద్భుతాల పట్ల కానీ, ఆయన అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడని మనం ఎప్పుడూ అనుకోకూడదు. దాని విషయంలో కాదు ఆయన అలా చూసేది. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నీ శిక్షను తాను భరించాడు, నీ అవమానాన్ని తన అవమానంగా భావించాడు, నీ క్షేమము ఆయన క్షేమంగా భావించి మీరు పొందాల్సిన శిక్షను ఆయన భరించాడు. అది చూడాలి మనం. అంతేగాని ఆయన గొప్ప కార్యాలు చేయగలవాడు, అద్భుతాలు చేస్తాడు, మహత్కారాలు చేస్తాడు అని అనుకోవడం తప్పులేదు. కానీ ఆ ఒక్క దృక్పథమే కాదు, ఆ ఒక్క కోణమే కాదు, మరో కోణం నుంచి కూడా ఆయనను చూడగలగాలి. ఆ కోణమే ఆయన సహాయం చేయకపోయినా, ఆయన మేలు చేయకపోయినా, ఆయన నన్ను ఈ పరిస్థితుల నుంచి విడిపించకపోయినా ఆయన కృప నాకు చాలు అని చెప్పగలిగే స్థితి మనం కలిగి ఉండాలి. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగచేసేదను. అక్కడి వరకు బాగుంది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మునుపటి కంటే అధికమైన మేలులు చేయకపోయినా, ఆ విషయం గమనించండి, మునుపటి కంటే అధికమైన సహాయము మేలులు మనం పొందకపోయినా, ఆయన చేయకపోయినా, ఆయన మన దేవుడు, ఆయన ఏమైనా చేయగలవాడని నమ్మాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో ఆయన తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు, ఉండకూడదు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ గొప్ప కార్యాల కొరకై నిన్ను స్తుతిస్తున్నాము. నీవిచ్చిన మాట కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.